కి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ నిర్మించడానికి మొత్తం రెడీ అవుతున్న తరుణంలో వ్యవహారం బట్టబయలైంది. సాధు సంతులందరూ ఆందోళనకు దిగారు. అలిపిరి జూ పార్క్ దగ్గర ఈ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇన్ఫ్యాక్ట్ ముంతాజ్ హోటల్ గ్రూప్. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవలోక్ అనే ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలం తర్వాత అనుమతులు రద్దవటం, దరిమిలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా ఇంకా ఇతర అంశాలు, ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్లకు సంబంధించి తనకు తెలియదని మాట్లాడటం, దానికి జనసేన కౌంటర్సు, ట్రోల్సు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్రోల్సు. ఇవి కాక పిఠాపురం వర్మ గారు మళ్ళీ ట్వీటర్. అందుకనే మంచిదని చాలామంది ఆ ట్వీట్ని సేవ్ చేసుకుని ఉంచుకున్నారు. ఎందుకంటే రాత్రి మళ్ళీ దాన్ని లేపి సబ్బే నాకు తెలియదు, మా టీం వాళ్ళు అలా పెట్టారని, నా ప్రజలే నా బలం అని చెప్పి అందరి ఫోటోలు వేసి నాగబాబు గారి ఫోటో మాత్రం అందులో లేదు, ఉండాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండవచ్చు. ఇంకా బోల్డన్ని అంశాలున్నాయి. పోసాని కృష్ణమురళికి ఊరట లభించినట్టే. బట్ కొత్త కేసులు ఏముంటాయనేది మళ్ళీ వాళ్ళు చూడాలి. దీనికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే చామల కిరణ్ కుమార్ గారు, ఈ మొత్తం హిందూ ధర్మ సంస్థ తిరుపతిలో కార్యక్రమాలు చేపట్టారు. పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు, అండ్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు, టు స్టార్ట్ విత్, మొత్తానికి ఏంటంటే ముంతాజ్ హోటల్ వ్యవహారానికి తెరదించారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి రాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాని మీద బోళ్ళంత కాలంగా ఆందోళన జరుగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూసి మనం దీంట్లోకి వెళ్దామండి. సాధువుల పోరాటానికి జడిసి వాళ్ళు చేసిన వీరోచిత నిరసన కార్యక్రమాలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం. మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని. కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, ఆయన ఎంతసేపు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధర్మం ముసుగు అని అన్నారు. సాధు సంతువుల గురించి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటమే కొంచెం ఎంతగా ఉందని అంటున్నారు. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హర్షణీయం. సాధు సంతతికి సంబంధించినటువంటి అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఈ విధమైనటువంటి స్టార్ హోటల్ పేరుతో మద్యము, మధుమాంసాదులు ఇవన్నీ కూడా స్వీకరించేటువంటి విధంగా ఒక స్టార్ హోటల్ ఉండటం కరెక్ట్ కాదనేటువంటి దాని మీద నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఇది కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకుండా మొన్నటి వరకు కూడా ఈ కట్టడాలు కొనసాగేదానికి అవకాశం ఉండేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇచ్చి ఉండొచ్చు, ఈ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పనులు కొనసాగేటువంటి పరిస్థితులు, దాని మీద నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ నిరసనలకి తలగొట్టం అనేటి, ఎందుకంటే ప్రజల్లో అందరూ భాగమే కదా. ప్రజల్లో భాగమైనప్పుడు ఇప్పుడు సాధువులందరూ కూడా మాకు వద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు వద్దు అని వాళ్ళు భావించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటారు, భయపడి రద్దు చేశారని పదే మాట్లాడుతున్నాడు. అంటే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఇది. ఎందుకోసం అంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పాలన ఉండాలి. ఇప్పుడు
ప్రభుత్వాలు అక్కడ ఒక స్టార్ హోటల్ ఉంటే మంచిదే, ఎవరైనా సరే నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వచ్చినటువంటి సందర్భాలు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కదని భావించి ఉండొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. భవిష్యత్తులో మళ్ళీ పేరు మార్చటమో లేకపోతే ఇంకొక దాని పేరుతోనో అక్కడే మళ్ళీ హోటల్ కొనసాగించేటువంటి పరిస్థితికి మాత్రం అంగీకరించకూడదు అనేటువంటిది ఆ, ఇప్పుడు సాధువులందరూ కోరుకునేటువంటి అంశం. మొన్న ఆ, తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోనే వెళ్ళి సాధువులందరూ కూడా ఈ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసాం. బహుశా అసలు టిటిడి పరిధిలో కొండ మీద ఈ విధమైనటువంటి నిరసనలకు అసలు అవకాశం ఉండదు. మరి ఎలాగో బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధంగా అక్కడ దాకా వెళ్ళగలిగారు, నిరసనలు వ్యక్తం చేయగలిగారు. వాళ్ళ మీద ఆ రోజున వాళ్ళు నిరసనల తర్వాత ప్రభుత్వం కూడా మంచి నిర్ణయమే తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చేసరికల్లా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అది బహుశా ఆంధ్రప్రదేశ్లో దాని మీద చర్చ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ల విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటది, బెట్టింగ్ యాప్ల్లో అడ్వర్టైజ్మెంట్లు చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిద్ది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తరహాలో అనేటువంటి దాని మీద బెట్టింగ్ యాప్లకి ఇక్కడ ఏమైనా అనుమతి ఉందా, కఠినంగా వ్యవహరిస్తారా, దాని మీద ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పలేదు. ఇప్పుడు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యల గురించి ఇంతవరకు ఏమీ లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం లేనటువంటి పరిస్థితి. అంటే పాలకుల వైపు నుంచే, ప్రభుత్వాల వైపు నుంచే కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా